పిల్లలకి పండగకి ఇచ్చిన సెలవులు అయితే అయిపోయినాయండి. ఇంకా హాస్టల్ వాళ్ళు అయితే ఫోన్ చేసి తీసుకొచ్చి వదిలిపెట్టమన్నారండి. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ గారె వేశాను. దానికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చేశానండి. ఇంకా మా అమ్మాయికి కూడా కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలని ఒకసారి లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి. కర్రీ అయితే గోంగూర పప్పు చేశాను. మా అమ్మాయికి విడిగా అన్నం వండేసి దానికి ప్యాక్ చేశానండి. ఇంకా మాకు కూడా ఒకసారి రైస్ అయితే వండేసుకుంటున్నాను. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న ప్యాకింగ్ అయిపోయింది అనే టైంలో అయితే ఇంకా దోబీ స్టిక్కర్లు అయితే కుట్టాలని మా వాడు చెప్పాడండి. ఇంక నేను అప్పటికప్పుడు అయితే దోబీ స్టిక్కర్లు అయితే కుట్టేశాను. కుట్టినవి అన్నీ మా అబ్బాయి ఫోల్డ్ చేసుకొని సర్దుకుంటుంటే ఇంక నేనైతే స్నాక్స్ అయితే పెట్టేసండి. పండగ చేసిన అప్పాలు ఉన్నాయి కదండి, ఇంకా అయితే సర్దేశాను. ఇంకా బూరెలు, అరిసెలు, ఇంకో స్వీట్ అయితే మైసూర్ పాక్ చేశాను. 2 పీసెస్ ఉంటాయి కూడా వాడికే పెట్టేశాను. ఇంకా అలానే కారపూయ వచ్చేసి చెక్కలు అయితే చేశాను. ఇంకా ఫ్రూట్స్ కూడా అయితే సర్దానండి. యాపిల్, దానిమ్మ, ఆరెంజెస్ అయితే సర్దాను. ఇంకా ఇక్కడ మా అబ్బాయి ఇదంతా ప్యాక్ చేసుకుంటుంటే ఇంక నేను వేరే పని అయితే చూసుకున్నానండి. ఇంకా మా అబ్బాయికి అయితే 3 లగేజ్ బ్యాగులు అయితే అయిపోయినాయండి. ఇంకా అలానే ఇంకా బయలుదేరి వెళ్ళి ఒకసారి మెయిన్ హాస్టల్లో అయితే చాలామంది పిల్లలు ఉంటారు, ఫీజు కట్టడానికి లేట్ అయిపోద్దని చెప్పి ఇంకా మెయిన్ క్యాంపస్కి అయితే వెళ్ళి ఫీజు కట్టేసి ఇంకా మా అబ్బాయిని హాస్టల్లో వదిలిపెట్టాము. ఇక్కడైతే రైల్వే గేట్ పడిందండి. ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్.